ఇక్కడ కనుక మనం నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. చూడండి. రుణమాఫీ చేస్తాం, బీఆర్ఎస్ను రద్దు చేస్తారా అని అయితే ఇక్కడ హెడ్లైన్లో కనపడుతుంది మనకి. మాజీ మంత్రి హరీష్కు రేవంత్ సవాల్, 15 ఆగస్టు లోపు రుణమాఫీ, రాబోయే పంటకు 500 బోనస్ అట. జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్న నాగర్ కర్నూలులో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు 15 ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని, వచ్చే సీజన్లో క్వింటాల్ ధాన్యానికి 500 అదనంగా బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థులు వంశీ చందర్రెడ్డి, మల్లు రవికి మద్దతుగా ఆయన మంగళవారం జనజాతర సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు రుణమాఫీ చేయకుంటే రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేస్తాడా అని హరీష్ రావు సవాల్ చేశారని గుర్తు చేశారు. నేను మామ అల్లెళ్ళు హరీష్ రావు కేసీఆర్లకు సవాల్ విసురుతున్నా. 15 ఆగస్టు లోపు 600 జోగులాంబ సాక్షిగా మాటిస్తున్నా. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా. ఆనాడు నువ్వు నీ మామ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? నా రాజీనామా కాదు, మీ పార్టీని రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అని వ్యాఖ్యానించారు. రైతులు ఆశీర్వదిస్తేనే కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, రైతుల రుణం తీర్చుకోకుంటే తన జీవితమే వేస్ట్ అని అన్నారు. రాబోయే పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన కేసీఆర్ తాను మాత్రం ఫామ్ హౌస్లో వరి వేసుకున్నాడని ఆరోపించారు. ఎవరు? రేవంత్ రెడ్డి.